రోడ్లకు ఇరువైపులా కంటికి ఆహ్లాదంగా కనిపించే చెట్లు ఆ ప్రాంత ఆర్థిక పరిపుష్టికి నిదర్శనమని, ఖాళీ స్థలాల్లో చెట్లను పెంచి సోషల్ ఫారెస్ట్ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మిజోరాం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగం సమావేశ మందిరంలో డాక్టర్ ప్రయాగ మురళీ మోహన కృష్ణ రచించిన నల్లటోపి నీలికల్లు తెల్లతోలు పుస్తక ఆవిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ మానవ మనుగడకు పర్యావరణం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఇటీవల కాలంలో నగరంలో చెట్లు నరికేయడం చూసి ఎంతో కలచివేతకు గురయ్యారన్నారు. అభివృద్ధికి ప్రధాన ఆటంకాలుగా 3 అంశాలున్నాయని, అవి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు, విద్యుత్ ఉత్పత్తిలో ఎదురవుతున్న సవాళ్లు, వంట నూనె దిగుమతుల్లో పెరుగుతున్న డిమాండ్లుగా పేర్కొన్నారు. వీటిని అధిగమించేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టి నిలిపిందని తెలిపారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కొంత మనం ఇవాళ వేగాన్ని పుంజుకున్నాం. మరొక విషయం చెప్పాలంటే, ఇతర దేశాల్లో మనం తిరిగేటప్పుడు ఈ 4 లేన్ హైవేస్ పక్క నుంచి లోపల నుంచి వెళ్తున్నప్పుడు రోడ్డుకి ఇరుపక్కలా కూడా పచ్చని చెట్లు కనిపిస్తాయి. నేను ఇవాళ కూడా చెప్తున్నాను, ఏ ప్రాంతంలోనైనా పచ్చని చెట్లు చిగురించి కంటికి ఆహ్లాదంగా పచ్చదనం కనిపిస్తుందో ఆ పచ్చదనం ఆ ప్రాంతం యొక్క ఆర్థిక పరిపుష్టికి ఒక నిదర్శనంగా ఉంటుంది. ఆ విధంగా ఆలోచన చేయకపోతే రాబోయే రోజుల్లో మనకి మనుగడ కష్టమవుతుంది. ఎక్కడ 100 గజాలు 200 గజాలు మీకు ఉపయోగం లేకుండా ఉన్నటువంటి స్థలం ఉందో గుర్తించండి. దాంట్లో పెద్దగా పెరిగేటువంటి ఒక చెట్లుని ఒక సోషల్ చూడగానే ఏదో ఫారెస్ట్గా ఉందన్న ఫీలింగ్ వచ్చే విధంగా చెట్లు పెంచండి. మనం చెట్లు పెంచండి అని చెప్పాము. ఇటీవల కాలంలో విశాఖపట్నంలో చెట్లు నరికేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరికి వాళ్ళుగా హిందీ డిపార్ట్మెంట్ పక్కన ఉన్నటువంటి స్థలాలు ఖాళీ ఎక్కడ ఉంది, ఎక్కడ మొక్క లేకుండా ఉంది, మనం ఆ స్థలంలో 10 మొక్కలు ఎట్లా వేద్దాం, ఈ ఆలోచన చేయటం ప్రతి వాళ్ళు మొదలు పెడితే తప్పనిసరిగా ఉపయోగం జరుగుతుంది. అది మన యొక్క వెల్త్కి నిదర్శనం, సమాజం యొక్క వెల్త్కి నిదర్శనం. ఆ విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి నాకు గుర్తుకొస్తుంది.